ముఖ్యమైన గుడి కాలభైరవ స్వామి గుడి దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు ప్రస్తుతం. ఈ గుడిని 16వ శతాబ్దంలో ప్రతాపరుద్ర మహారాజు గారు ఇది కట్టారని. అప్పుడు ఆయనకు ఒక బ్రాహ్మణ హత్య దోషం ఉండినది. ఆయన ఎక్కడికైనా పోయినప్పుడు ఎక్కడైనా ఒక గుడారం వేసుకొని ఉన్నప్పుడు ఈయన ఎక్కడ శివాలయం గాని, ఇది గాని కట్టడం ఆయన ఆనవాయితీ. వాళ్ళు ఆయన శివభక్తుడు. అహోబిలానికి వెళ్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఈ గుడి శివాలయం కట్టించాడు. శివాలయము, కోనేరు అవన్నీ వారి కాలంలో జరిగినాయి. ప్రస్తుతం ఇక్కడ ఎప్పుడు శివాలయం ఉంటుందో అక్కడ క్షేత్రపాలకుడు ఉంటాడు. క్షేత్రపాలకునిగా కాలభైరవ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుని కూడా ప్రతిష్ఠ చేసినారు. ఇక్కడ చేసినారు. తర్వాత మరి ఆయన అహోబిలం పోయాడు. అహోబిలం పోయి అక్కడ శివాలయం కడుతుంటే నరసింహస్వామి కావస్తున్నాడు. ఆయనకు నరసింహస్వామి ఏర్పడుతుంది అది. అప్పుడు ఏం చేసేది, ఏమిటో ఇదంటే ఇది నరసింహ క్షేత్రం, ఇది అక్కడ శివాలయం కాదని. ఇప్పుడు అక్కడ పక్కన నరసింహస్వామి పక్కన శివుడు ఉన్నాడు. ఇప్పుడు కూడా శివాలయం పక్కన ఉంది. అక్కడ ఏం చేసిన తర్వాత నరసింహస్వామి అప్పుడు గుడి కట్టించి చేశాడు. కొంతమంది ఇంకోటి చెప్తారంటే ఆయన అంతా ధనరాశులను తీసుకొచ్చేసి అహోబిలంలో పెట్టాడు అని చెప్పేసి కూడా అంటారు. ఆయనే పెట్టిపోయాడు, దండిగా కోట్ల రూపాయలు పెట్టిపోయాడు అని చెప్పేసి అంటారు. ఆయన పెట్టాడని చెప్పేసి, అప్పుడు ఆ కాలంలో పెట్టాడని చెప్పేసి అని ఇది లెక్కతరం. తర్వాత ఏం చేశాడంటే తెలిసినాక ఆయన మంచి పరిపాలకుడే కానీ ఆఖరికి ఆయన జీవితంలో అపశృతి జరిగింది. ఈ నవాబులు వద్ద కలిసి ఆయన ఆకుపై వేసుకొని వచ్చి బంధిస్తే ఆయన అక్కడ నదిలో దుంకేసి అక్కడే ప్రాణం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి దుంకి ప్రాణం త్యాగం చేశారని చెప్పేసి ఆయన అది విషయమైంది. అంత గొప్ప మహారాజు. ఈ టెంపుల్ 2008 నుండి మొదలు పెట్టాము. ఇంతవరకు గవర్నమెంట్కి కూడా ఎన్నిసార్లు మేము అప్లై చేసినాము, కానీ మాకు ఎలాంటి సహకారం అయితే అందలే. మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పినాము, అయ్యా మాకు ఇక్కడ మా స్వామికి ఉండబడిన విస్తీర్ణాన్ని కూడా చేసుకోండి, చుట్టూ కాంపౌండ్ కట్టుకోవాలా, మేము జనాలకు వసతి చూపించుకోవాలా, భక్తులకు వచ్చే వాళ్ళకు మేము వాళ్ళందరికీ సరైన వసతి లేదు, ఇబ్బంది పడుతున్నాము. మాకు కనీసం అంటే మాకు ఎంతవరకు ఉండదో మా అర్హత కూడా మాకు తెలపండి అని చెప్తే కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలాంటి పరిస్థితులు పట్టించుకోవడం లేదు. మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ అనేది లేదు, అసలు గవర్నమెంట్ సపోర్టే లేదు ఈ దేవస్థానానికి ముందు. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయ్యా రస్తాలో ఇక్కడ తాగుబోతులు ఉంటారు, సాయంత్రం పూట రాండి అంటే కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేరు. పూర్వము బ్రహ్మదేవుడు, విష్ణువు ఇద్దరు కలిసి ఇచ్చినాక అంతా మిగిలిన దేవతలంతా కలిసి ఒక సమావేశం వేసుకున్నారు, కూర్చున్నారు. బ్రహ్మదేవుడు ఏమన్నా అంటే, అందరికంటే నేనే గొప్పవాడిని, నాకు 4 శిరస్సులు ఉన్నాయి కాబట్టి నేనే చాలా గొప్పవాడిని అని. అప్పుడు విష్ణువు, నువ్వు నాకు బొడ్డులోంచి పుట్టినావు, నాకు 3 శిరస్సులు ఉన్నాయి, నేను గొప్పవాడిని అని విష్ణువు కొట్లాడుతున్నారు. అప్పుడు ఏం చేశాడంటే ఇచ్చినాక వీళ్ళందరికంటే పెద్దవాళ్ళు వేదం పుట్టింది, ఆ వేదమాత. వాళ్ళు ఏం చేసిన వచ్చేసినా, కాదు నాయన మీ ఇద్దరు కాదు, పరమశివుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, చాలా గొప్పవాడు, ఆయన మించిన వాళ్ళు లేరు, మీ ఇద్దరు అనుకుంటున్నారు కానీ మీరు కాదు అన్నారు. బ్రహ్మదేవుని కోపం వచ్చింది. ఆడు బిట్టం ఎత్తుకొని బతికేటాడు, వాడికి మాకని అందరికంటే గొప్పవాడా, కానీ కాదు మేమే గొప్పవాళ్ళము అట్లా అని చెప్పేసి, సరే వాని కథ ఏందో తెలుస్తాను నేను, శివుని కథ అని తన గణాలను తీసుకొని ముందుకు పోయాడు. శివుని దగ్గరికి పోయి శివుని ఇద్దరు హతమార్చాలని పోయాడు. పోతే శివుడు కొన్ని తెచ్చి ఆయనకు కోపం వచ్చింది. ఒక జటాజుటం పిరికేసి కాలభైరవుడు ఉద్భవించినాడు. జటాజుటం నుంచి కాలభైరవుడు ఉద్భవించి హాహాకారం చేసేటప్పటికీ సగం మంది చచ్చిపోయారు అంత శబ్దానికి. తర్వాత వచ్చేసినాక బ్రహ్మ శిరస్సు ఉంటే అది చిత్రవేణి గోరుతో ఏ శిరస్సు అయితే గట్టిగా మాట్లాడిందో శివుని తెచ్చిందో ఆ శిరస్సును తగిలించాడు. శిరస్సు పోయింది. పోయిన అహమ్మద అతనికి గర్వం తగ్గిపోయింది. గర్వం తగ్గిపోయినాక పొరపాటు ఉంది అని చెప్పేసి, సరే నువ్వే గొప్ప అని చెప్పి ఒప్పుకున్నాడు. తర్వాత ఈయనకి ఏం చేయాలి, ఈ శిరస్సు చేతి నుంచి ఇంకా పక్కకు పోవడం లేదు, ఎక్కడికి పోయినా ఎంట అతుకొని అతుకున్నాక సరే ఈయన మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ వచ్చినాడు, మొత్తం ముల్లోకాలు తిరుగుతూ వచ్చేసినాక విష్ణు గారికి పోయాడు. విష్ణు వాళ్ళు కూడా ఏం చేశారు, లక్ష్మీదేవి ఇద్దరు ఇద్దరు ఆయనకు ఆహ్వానించి ఆయన సరస్వతి భోజనం పెట్టేసి ఆయనకు మళ్ళీపోయాడు. అక్కడ పోయిన తర్వాత ఆయనకు యాక్చువల్ చెప్పాలంటే మన వాళ్ళు చెప్పేది ప్రకారము కాశీకి పోయాక కాశీలో ఎంత పడిపోయింది అని చెప్పేసి, అప్పుడు విశ్వనాథుడు నువ్వు కాశీ శతాధిపతివే, నేను దర్శనం చేసుకున్న తర్వాత నన్ను దర్శనం చేసుకోవాలా, దీనికంతా నువ్వే దీనికి అని చెప్పేసి చెప్పినాడు అని ఉంది. కానీ అక్కడ కేదార్నాథ్ కాదు, బద్రీనాథ్లో ఇప్పటికీ ఒక పెద్ద ఇది ఉంది. అక్కడ పెద్ద పెద్ద అక్కడ నీళ్ళు బద్రీనాథ్లో ఎట్లా తెలుసా, నీళ్ళు మనం పోతుంటే వేడి నీళ్ళు వస్తాయన్నమాట. బ్రహ్మాండంగా సాయం చేసాక పొద్దులు కార్యక్రమాలు కూడా అక్కడే చేస్తారు. ఎందుకంటే బ్రహ్మకంపాలం పడిపోయింది ఇక్కడే అని చెప్పి అంటారు వాళ్ళు. అక్కడ బ్రహ్మకంపాలం అంటే బ్రహ్మశిరస్సు అక్కడ పడిపోయిందని అక్కడ చేస్తారు, అది చేస్తున్నారు. చాలా మంది ఏం చేశాక
ఈ కాలభైరవుని పూజించిన వాళ్ళు ఎన్నో రకాల శక్తులు వస్తున్నాయి ఆయనకి, వాళ్ళందరికీ. దీంట్లో విశేషంగా కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నాడు. ఉజ్జయినిలో కాలభైరవుడికి ఏం చేశాడంటే తీసినాక ఆయనకు మద్యం ఇచ్చేస్తే, మనమే స్వయంగా పోయి ఇచ్చేస్తే ఆయన ఇట్లా పెడతారు, సగం పోతుంది సగం వస్తుంది. చాలా విశేషంగా ఉంది. ఎన్నో రకాలుగా. ఆ తర్వాత అక్కడ కాశీలో కూడా ముందు దర్శనం చేసుకోవచ్చు. చిన్న సందులో పోయి అక్కడ పోయి దర్శనం చేసుకోవాలా. చేసుకోకపోతే అక్కడ ఏం చేసేది, దండం, ఒక దండం ఇస్తారు. వాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళకి దండంతో ఒక్కొక్కసారి కొడతారట. కొడితే అది వాళ్ళ దోషాలు పోతాయని, శనేశ్వరుడు అని. అందుకు తర్వాత ఈ కాలభైరవుడు శనేశ్వరుని గురువు అని. శనేశ్వరుని గురువు కాబట్టి శని ప్రభావం ఉండే వాళ్ళు ఎవరికైనా సరే, వేలనాటి శని ఉన్న వాళ్ళంతా కలిసి వచ్చినాక స్వామి పూజిస్తే ఆ శని దోషాలు పోతాయని చెప్పేసి అని లెక్కాచారం చెప్పుకుంటుంటారు. విశిష్టత అంటే అనుకున్న కోరికలు పక్కా నెరవేరుతున్నాయి. నెరవేరింది ఇంత జనం అంటూ రారు. ఇప్పుడు నేను 45 ఏళ్ళలో నేను చిన్న పిల్ల పుట్టుంటే నేను మస్తుగా ఇబ్బందులు కూడా పన్నాను, అన్నీ అనుభవించాను. కానీ ఈ పొద్దు నేను ఏ స్థాయిలో ఉన్నా అంటే నాకు ఇంకా ఆయనే అనుకోవాలి. ఏదో పెళ్లి ఇల్లే మేము ఇన్ని ఆటలు పెట్టుకోవాలి, అన్ని చేసుకోవాలి. ఇది చేసుకున్నాక పక్కకు ఏదే సుడిపనికి అయినా దానికి వాడినేలు సముదు మా ఇంటికి కూడా ఇచ్చాను స్వామి. అమ్మవారికి మాత్రం ఈ దసరాలలో ముఖ్యంగా అమ్మవారు ఉంది కాబట్టి, అమ్మవారు స్వామి యంత్రం చాలా విశేషమైన యంత్రం. ఎక్కడికి యంత్రం అంటే ఇక్కడ కాదు, కలకత్తా నుంచి దక్షిణకాళి యంత్రం ఇచ్చినాడు. ఆ దక్షిణకాళి యంత్రం ఆ అమ్మవారి దగ్గర పెట్టాము. అందుకే అమ్మవారి దగ్గరికి ఎవరిని లోపలికి మాత్రం ప్రవేశం లేదని ముందుగానే పెట్టాము. సోముల భైరవ స్వామి అనే పేరుతో నామకరణం కూడా చేయడం జరిగింది. ఆ పేరుతో అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ పేరుతో ఏదైనా మన వాళ్ళు డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఏదైనా చేయాలంటే కానీ, వాళ్ళు ఎక్కడి నుంచి ఏదైనా వచ్చిన భక్తాదులందరూ కూడా ఈ మధ్య చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు, మెడ్రాసు, కర్నూలు నుంచి రావడము. వాళ్ళు కూడా ఏదైనా కావాలని ఫోన్పే నెంబర్ కూడా చేయడము. ఈ కమిటీ వాళ్ళని సంబంధించి కమిటీ వాళ్ళు ఏమైనా కానీ, వాళ్ళు ఏదైనా అడిగినా కానీ చేసినా చెప్పే రకంగా అందరూ కూడా మంచిగా ఒక రాగి మంచిగా సహాయం చేసుకుంటా చాలా డెవలప్మెంట్ అవుతూ ముందుకు సాగుతూ ఉంది. సో ఈ కాలభైరవ స్వామి టెంపుల్ అనేది ఎంతో విశిష్టమైనది. ఇందాక పెద్దవాళ్ళ గురువుగారు చెప్పినట్టుగా ఆ యొక్క అనుగ్రహము ఆయన ఉండబట్టే ఇంతమంది జనాలు రావడము, ఇంతమంది భక్తాదులందరూ కూడా వాళ్ళ పనులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మా పెద్దల నుండి కూడా ఇక్కడ కాలభైరవ స్వామి అని మేము అప్పుడు ఈ పండగలకు పబ్బలప్పుడే వస్తున్నాము. రాను రాను ఇట్లా బాగా జరుగుతున్నాయి. అప్పుడు కొద్దిగా రస్తాగిస్తా ఏం లేదు కాబట్టి ఎప్పుడో పండగలకు వచ్చి చేసుకుంటున్నాము. తర్వాత ఈయన నరసింహయ్య శాస్త్రి అని 2008లో ఈయన వచ్చినాడు. సరే స్వామి, మా గ్రామం ఏ సహాయం కావాలని మేము ఆ సహాయం చేస్తాము అని చెప్పి అన్నాము. సరేలేమని అప్పుడు ఇక్కడి కరెంటు కానీ వెహికల్ రావడం కానీ ఏ వసతి కూడా లేదు. కొద్దిగా ఆయన జనరేటర్ పెట్టించి రాళ్ళు తోలిచ్చి మొత్తం అంతా డే అండ్ నైట్ ఇక్కడే పనుకొని ఆయన మొత్తం అంతా కంప్లీట్గా మొలిపించి కంప్లీట్గా అన్నీ చేసిన తర్వాత మా గ్రామ సహకారం కూడా చేసి ఈ ఒక్క రోజులోనే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపల 5 గంటల 18 నిమిషాలకు ఆ రోజు పొద్దుపడిచింది. సాయంత్రం 5 గంటల 18 నిమిషాలకు మేము కంప్లీట్గా పూర్తి చేసుకున్నాము. ఆడికి సంకల్పం అనేది పూర్తిగా నెరవేరిందని మేము అనుకున్నాం.